హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సినిమా షూటింగ్ స్పాట్ కి అసెంబ్లీకి తేడా లేకుండా మాట్లాడుతున్నారని అనంతపురం నగరంలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి రోజు అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నటుడు చిరంజీవికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో మీ ఇంట్లో కాల్పులు చేసిన సంఘటన, అభిమానులను సెల్ఫీ అడిగితే కొట్టిన సంఘటనల మీద ప్రజలు అసహించుకుంటున్నారన్నారు. మీ వ్యవహార తీరు ఏ విధంగా ఉందో ఒక్కసారి జనం మధ్యకు వచ్చి అడగాలని సూచించారు. అడ్డు అదుపు లేకుండా సంస్కారం మరిచి బాలకృష్ణ మాట్లాడటం ఇప్పటికైనా మానుకోవాలని మేయర్ వసీం హితవు పలికారు. బాలకృష్ణ గారు నిన్నటి రోజున అసెంబ్లీలో మాజీ ముఖ్యమంత్రి పైన చేసిన వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బాలకృష్ణ గారు ఒక మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన ఇలాంటి భాష ఆడడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. మీ భాష తీరు ఏముందో కూడా ప్రజలందరూ కూడా గమనించుంటే విషయం కూడా మీ అందరూ ఒకసారి గమనించాలా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక మంది యాక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, ఆ రోజు వారి నివాసానికి వెళ్ళి కలవడం కూడా జరిగిన విషయం కూడా అందరికీ తెలిసినది. ఆ రోజు బాలకృష్ణ గారికి కూడా ఆహ్వానం అందించిన విషయం కూడా అందరికీ తెలుసు. కానీ ఆ రోజు ఆయన ఎందుకు వెళ్ళలేదో కూడా మాకైతే తెలియని పరిస్థితి. నిన్నటి రోజు మనం చూసుకుంటే చిరంజీవి గారి పైన కూడా ఆయన అసభ్య వ్యాఖ్యలు చేసిన విషయం కూడా మనం ఒకసారి గమనించాం. చిరంజీవి గారి పైన బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా కక్ష సాధింపు చేస్తున్నారో మాకైతే తెలియదు కానివ్వండి. అసెంబ్లీ అంటేనే ఒక ప్రజల సమస్యలు తెలియజేయడానికి అసెంబ్లీ అని అంటారు. దాదాపుగా 4.5 కోట్ల మంది జనాభా, అందరూ 175 మందికి దాంట్లో ఎన్నిక చేసి పంపిస్తే మీరు ఒక హిందూపూర్ ఎమ్మెల్యేగా అక్కడ మీకు అవకాశం వచ్చి అంత ప్రెస్టీజియస్ హోదాలో ఉన్నటువంటి మీరు అసెంబ్లీ అనుకున్నారా, లేదా ఎక్కడైనా ఫిలిం స్టూడియోలో నేను ఏమైనా షూటింగ్ చేస్తున్నానా, లేదా ఎక్కడైనా ఒక గ్రాండ్ సినిమా ఫంక్షన్లో ఏమైనా మాట్లాడే తీరు విధంగా మీరు ఉండాలి. ఏదైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. నేను ఒకటి చెప్పదలుచుకుంటున్నాను. బాలకృష్ణ గారికి గతంలో కూడా మనం చూసాం, ఆయన ఇంట్లో నివాసం ఆయన ఇంట్లో కాల్పులు జరిగినప్పుడు కూడా ఇద్దరు గాయపరిచిన విషయం కూడా మనం ఒకసారి గమనించాలా. గతంలో కూడా మనం చూసాం, మహిళలపైన ఏ విధంగా ఆయన మాట్లాడే తీరు కూడా మనం ఒకసారి గమనించాలా. ఎవరైనా సెల్ఫీ తీసుకోవడానికి వెళ్తే కూడా బాలకృష్ణ గారు ఏ విధంగా సెల్ఫీ తీసుకుంటే కన్నా వాళ్ళపై కోప్పడం కానీ వాళ్ళు కొట్టడం కూడా చూసిన సందర్భాలు కూడా అనేక మనం చూడడం జరిగింది. ఈరోజు ఏమైనా కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మనం చూసుకుంటే ఏ విధంగా పరిపాలన అందించారు, ఏ విధంగా సంక్షేమం అందించారు, ఏ విధంగా ఎమ్మెల్యేలందరూ కూడా ఏ విధంగా వివరించేవాళ్ళు, అందరూ కూడా క్రమశిక్షణతో ఉండేవారు. అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఉండేవారు. ఈరోజు ఇన్ని జరుగుతున్నా కూడా ఈరోజు ఎమ్మెల్యేలు తీరు చూస్తే కూడా మనం రాష్ట్రంలో ఏ విధంగా నడుస్తున్నా కూడా ఒకసారి గమనించాలా. దీని అన్నిటి కూడా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. బాలకృష్ణ గారు వెంటనే జగన్మోహన్ రెడ్డి గారికి, చిరంజీవి గారికి వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.